కి స్వాగతం. నెల్లూరు జిల్లా జై భీమరావు భారత పార్టీ అధ్యక్షుడిని డాక్టర్ మైనపాటి యేసురత్నం మాట్లాడుతున్నాను. నెల్లూరులో అరుణాధపురంలో ఉన్నటువంటి బీవీకే జూనియర్ కాలేజీ విషయంలో ప్రత్యేకంగా కలెక్టర్ గారికి, ప్రభుత్వ యంత్రాంగానికి, ఈ కాలేజీలో చదివేటువంటి ఆడపిల్లల పేరెంట్స్కి నేను తెలియపరిచేటువంటి మాట ఏంటంటే, గడిచిన 2 సంవత్సరాలు జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్లో ఈ లేడీస్ క్యాంపస్లో పిల్లలకు చక్కగా చదువులు నేర్పించి మరి మెయిన్స్లో కానీ, ఎంసెట్లో కానీ, నీట్లో కానీ మంచి ర్యాంకులు సాధించేదానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ కాలేజీలో లక్షలు ఖర్చు పెట్టి పిల్లలను చేర్పించడం జరిగింది. ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు పూర్తిగా ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఈ కాలేజీలో నీట్కు, అలాగే మెయిన్స్కు, అలాగే ఎంసెట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి పిల్లలకి ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని ఈ కాలేజీ కరస్పాండెంటు కృష్ణారెడ్డి గారు నారాయణ నెల్లూరు కాలేజీ వారితో ఒప్పందాలు కుదుర్చుకొని ఈరోజు పిల్లల్ని అర్ధాంతరంగా మీరు నారాయణకి వెళ్తారా, ఇళ్ళకి పోతారా, అది మీ ఇష్టం అని చెప్పి పిల్లల్ని బెదిరించడం ద్వారా పిల్లలు భయభ్రాంతులై పేరెంట్స్గా మాకు తెలియపరచడం జరిగింది. మేము వచ్చి అడిగినప్పుడు మరి ఇక్కడున్న యాజమాన్యానికి కూడా తెలియకుండా తిరుపతి నుంచి కృష్ణారెడ్డి గారు, వారి కుమారుడు పార్థు గారు ఈ యొక్క కాలేజీలో మరి నష్టం వస్తుంది కాబట్టి ఈ కాలేజీని నారాయణ వారికి ఇచ్చేస్తాం, మరి ఇక మీదట ఈ నష్టాన్ని మేము భరించలేమని చెప్పారని ఇక్కడ యాజమాన్యం చెప్పారు. మరి కాలేజీలు లాభాల కోసం లేకపోతే వ్యాపారం కోసం ఈ వ్యవస్థలు పెట్టుకున్నట్టుంది, మాకు తెలియదు ఆ విషయం. విద్య అనేది ప్రజలకు మరి ఉపయోగకరంగా చేయాలనే ఈ వ్యవస్థలు పెట్టారనుకున్నాం, కానీ ఈ వ్యాపారాల కోసం పెట్టారని మాకు తెలియదు. మరి పిల్లలు భవిష్యత్తును కూడా ఆలోచించుకోకుండా నీట్ ఎగ్జామ్ పూర్తి కాకముందే, మెయిన్స్ ఎగ్జామ్స్ రాకముందే, మరి ఎంసెట్ ఎగ్జామ్స్ రాకముందే పిల్లల్ని గలిబీలు చేసేశారు. 1.5 నెలల నుండి ఇంచుమించుగా ఈ గలిబిలి సమస్య పెరిగింది. పిల్లలకు మానసికంగా ఇక్కడ ఉంటామా పోతామా అనే విధంగా తెలియకుండా ఇంచుమించుగా సీనియర్ ఇంటర్మీడియట్ పిల్లలైతే 70 మంది ఉండారు, ఇప్పుడు 20 మంది కూడా లేరు. ఎందుకంటే పిల్లలు వాళ్ళ పేరెంట్స్కి చెప్పుకొని మరి ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోవడం జరిగింది. 1-2 నారాయణ కాలేజీలోకి వెళ్ళారని మేము విన్నాము. మరి ఈ విధంగా యాజమాన్య నిర్ణయాలు తీసుకొని పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవడం అనేది చాలా దురదృష్టకరం. మరి కృష్ణారెడ్డి గారిని, వాళ్ళ వ్యవస్థని, బీవీకే కాలేజీ వ్యవస్థని నేను డిమాండ్ చేస్తున్నాను. మీరు మా పిల్లల జీవితాలతో ఆడుకోమని మేము చెప్పామా? వారిని చదివించి మంచి ర్యాంకులతో వాళ్ళని ప్రయోజకులు చేస్తారని మీ చేతిలో మేము పెడితే మీ వ్యాపారాల కోసం నష్టం వచ్చిందని అర్ధాంతరంగా అకాడమిక్ ఇయర్ పూర్తిగా కాకముందే మరి క్యాంపస్ని వదిలిపెట్టి మరి సింహాలు వదిలిపెట్టినట్టుగా నారాయణ కాలేజీ వ్యవస్థని ఈ కాలేజీ మీదకు వదులుతారా మీరు? కృష్ణారెడ్డి గారు, మీకు ఇదేమైనా అసలు ఇది మీకు న్యాయం అనిపిస్తుందా? మీ పిల్లలు ఎలాగే చదువుతుంటే ఇట్లా చేస్తారా మీరు? మరి మా పిల్లలంటే పేదవాళ్ళు, నానా కష్టాలు పడి పిల్లలను చదివించాలని అప్పులు పాలై లక్షలు మీకు ఫీజులు కడితే మీరు తీరా ఎగ్జామ్ రాబోయే ముందు ఇలాంటి డిస్టర్బెన్స్ చేసి పిల్లల జీవితాలు ఆడుకోవడం ఏం బాగలేదు. ఈ విషయం మీద చాలా సీరియస్గా జై భీమరావు భారత పార్టీ తరఫున మేము కలెక్టర్ గారిని కలుస్తాము, కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తాము. ఈ కాలేజీ ఇక్కడే కాదు, మరి కృష్ణారెడ్డి గారు నడిపించేటువంటి తిరుపతి కానీ, బెంగళూరు కానీ, విజయవాడ కానీ ఆయన నడిపే కాలేజీలు ఇదే విధంగా ఒకవేళ భవిష్యత్తులో అవి కూడా మూసేసే ప్రమాదం కూడా ఉంది కాబట్టి వారి యొక్క కాలేజీ ఆ యొక్క పర్మిషన్ కూడా రద్దు చేసేటట్టు కలెక్టర్ గారితో నేను రిక్వెస్ట్ చేస్తానని విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడున్న పిల్లలకి ప్రొటెక్షన్ ఇవ్వాలి, వాళ్ళని చదివించాలి. వాళ్ళకి ర్యాంక్ రాకపోతే ఆ డబ్బులు మేము తిరిగిస్తామని మాకు హామీ ఇచ్చారు. ఆ రోజు 2,50,000 రూపాయలు నేను కట్టాను. మరి ఫీజు కట్టినప్పుడు మేము ఏం బాధపడలేదు, సార్ మాకు డబ్బులు వద్దు, పిల్లలకి ర్యాంక్ వస్తే చాలని చెప్పాం. వాళ్ళు ఒక మాట అన్నారు. ఆ రోజు అడ్మిషన్ చేసేటప్పుడు రఘుపతి నాయుడు అనేటువంటి ఆయన ఇక్కడ అడ్మిషన్ చేశాడు.
అడ్మిషన్ చేసే రోజు నేను బాండ్ రాసిస్తాను సార్ అన్నాడు. సార్ మీరు అలా అనొద్దు, మాకు బాండ్లు వద్దు, బిడ్డలను చదివించి వాళ్ళకి ర్యాంక్ వచ్చేటట్టు చేయండి, మాకు అంతకంటే ఇంక సంతోషమే లేదని చెప్పాను. ఒకవేళ ర్యాంక్ రాకపోతే మీ పిల్లల్ని ఇక్కడ ఉంచండి, మేము మీరు కట్టిన డబ్బులు వెనక్కి ఇస్తామన్నారు. ఈరోజు మా డబ్బులు వెనక్కి ఇస్తారా లేక మా పిల్లలకి ర్యాంక్ తెప్పిస్తారా? కృష్ణారెడ్డి గారు మీకే చెప్తున్నా, ఇది మీరు తెలుసుకొని మీరు ఆలోచించుకొని మా బిడ్డల భవిష్యత్తుకి మీరు సరైనటువంటి సలహా ఇచ్చి ఇక్కడ కాలేజీ పరిస్థితిని చక్కదిద్దాలని మేము తెలియజేస్తాం. నేను కొంతమందితో నాతో మాట్లాడి ఉన్నారు, మరి వాళ్ళు కూడా నాకు ఇదే మాట చెప్పారు. చాలా వేదనతో బాధపడుతూ ఏడుస్తూ వెళ్ళిపోయినారు కొంతమంది పిల్లలు. తల్లిదండ్రులు కూడా నాకు ఫోన్లు చేసి చెప్పారు. మరి ఇక్కడ చదివినటువంటి పిల్లలు ఎంతోమంది గతంలో కూడా ఇక్కడ కొన్ని పొరపాట్లు జరిగినప్పుడు వచ్చి మాట్లాడానని, ఇప్పుడు ఇలా జరిగింది సార్ మీరు రావాలని ఉదయం నుంచి నాకు ఫోన్లు చేశారు. నేను ఇప్పుడు వచ్చాను. ఇప్పుడు దాకా నేను కృష్ణారెడ్డి గారితో కూడా మాట్లాడాను. ఆయన ఏమంటాడంటే ఆడ ఏమి జరగలేదండి, కాలేజ్ యథావిధంగా జరగద్దు అన్నాడు. ఇక్కడేమో వాళ్ళ వ్యాన్లు వచ్చి పిల్లల్ని ఎక్కించుకోవాలి ఒత్తిడి చేస్తున్నారు. ఈ నారాయణ కాలేజీ వ్యాన్లు వచ్చి ఇక్కడ పిల్లల్ని ఒత్తిడి చేసి తీసుకెళ్లాలని ఇక్కడ ఒత్తిడి చేస్తున్నారు. ఆయన కృష్ణారెడ్డి గారు కష్టపడి ఏమంటారు, ఇక్కడ యథావిధంగా కాలేజీ నడుస్తుందండి, మీరేం బాధపడద్దని అంటారు. అక్కడ చూస్తే ఆయన ఆడ చెప్తాడు, ఇక్కడికి వస్తే వ్యాన్లు ఎదురుగా ఉంటాయి. ఏంటిది? మాటకి పనికి పొంతన లేదు. పిల్లల భవిష్యత్తుని ఆడుకున్నారు. ఈ సంవత్సరం వాళ్ళకి పోయింది, ఈ సంవత్సరం పోయింది, వాళ్ళు తెచ్చిస్తారా కృష్ణారెడ్డి గారు? మీరు దయచేసి ఇక్కడ యాజమాన్యాన్ని మీరు బాధ పెట్టారు, మరి పేరెంట్స్గా మమ్మల్ని బాధ పెట్టారు, పిల్లల్ని అయితే మానసికంగా నల్లగొట్టేశారు. దయచేసి ఈ విషయంలో మీరే మూల్యం చెల్లించుకోవాలని నేను తెలియజేస్తున్నాను. ప్రభుత్వ అధికారులకి, ముఖ్యంగా కలెక్టర్ గారికి, విద్యాశాఖకు సంబంధించిన ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వారు తక్షణమే ఈ విషయంలో చర్య తీసుకొని పిల్లలకి ప్రొటెక్షన్ ఇవ్వాలని ఈ సందర్భంగా నేను జై భీమరావు భారత్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. అలాగే ఒక పేరెంట్గా, ఒక బిడ్డ తండ్రిగా కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.